ఇంట్లో వాళ్ళకి నాకు ఇంట్లోకెళ్ళి రావడం కల్లా మేజర్ ఉద్దేశ్యం ఏంటంటే, నాకు మా ఇంట్లో పెళ్లి చేద్దామని చూసారు. నీకు పెళ్లి చేద్దాం హ్మ్. అనుకున్నారు. హ్మ్. మాకు తెలిసిన బంధువుల అమ్మాయిని మాట్లాడేశారు. వాళ్ళే వెళ్లి ఖాయం చేసేసుకున్నారు. అన్నీ చేసేశారు. అయితే వాళ్ళకేమని చెప్పారంటే మా బంధువులంతా, "పెళ్లి చేస్తే అన్న వీళ్ళ ఆడంగిలా పని చేయడం మానుకుంటాడు" అనొక ఆలోచన మైండ్‌లో పెట్టేసుకున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. సో, నా మనసేంటి, నేనొక అమ్మాయిని. నా హావభావాలు మొత్తం అమ్మాయిలో ఉండవు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోసం చేయలేను కదా! నేను చెప్పి చూసాను వాళ్ళకి. నాకు పెళ్లి వద్దు నాకు. ఇలాంటివి నేను చేయలేను అంటే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఈ అబ్బాయి మా అబ్బాయిని ఖాయం కూడా చేసేసారు. సో, ఇది పెద్ద మిస్టేక్ ఇది. ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసనేసి మధ్యరాత్రి నేను బట్టలు సర్దుకొని బయటకొచ్చేసాను. బయటకొచ్చేసి ఒక ప్లేస్‌లో కూర్చొని నరకయాతన అనుభవించాను. ఆ పూట ఫుడ్ కోసం కూడా నా చేతిలో లగేజ్ పట్టుకొని వెళ్ళి, నువ్వు బానే ఉన్నావు కదా! నీకెందుకు వచ్చేయాలని చెప్పేసనేసి అప్పుడు ఏదో బయట ఫుడ్ పంచుతా ఉంటారు కదా! ఏదైనా ఫంక్షన్స్ అయితే హ్మ్. మిగిలిన ఫుడ్డు. హ్మ్. అది అడుక్కొని తిన్న రోజులున్నాయి మరి. అంత నరకయాతన అనుభవించాను. స్నేహ నాకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు. అమ్మాయిల బిహేవియర్ ఒకలా ఉంటది. అబ్బాయిల అవును. బిహేవియర్ అవును. ఒకలా అవును. ఉంటది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాం. ఆరోగ్యంగా లేనప్పుడు ఒకలా ఉంటాం. అది మనలో చేంజెస్ తెలుస్తాయి. మీరు ట్రాన్స్‌లా మారాలనుకుంటున్నారని మీకెట్లా అర్థమైపోతది? అంటే మీకు ఆ చేష్టలు తెలుస్తుంది. అవును. బయట వాళ్ళు తెలుసుకోవాలంటే కూడా వాళ్ళకి టైం పడతది గదా! ఇప్పుడు పేరెంట్స్ అనుకో 2 దెబ్బలేస్తే మాట వింటాడేమో అని ఆలోచిస్తుంటారు. అవును. మీ బాడీలో చేంజెస్ మీకు ఫస్ట్ ఎట్లా అనిపిస్తాయి? అంటే ఇంట్లో అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! సెవెంత్ స్టాండింగ్ అయిపోయేటప్పుడు మాకప్పుడు అసలు మైండ్ మెచ్యూర్ అయిద్ది అసలు. అప్పుడు ఆడపిల్లలు పనిచేస్తున్నప్పుడు, ఆడపిల్లలను చూసినప్పుడు అరే! అలా జుట్టు పెంచుకుంటే బావుంటది గదా! హ్మ్. ఆమె కట్టుకొని నేను కూడా చీర అలా కట్టుకుంటే బావుంటుంది గదా! అని చెప్పేసని ఎవరినైనా తలుపులు వేసేసుకొని చీర కట్టుకోవడము, ఇంట్లో పనులన్నీ చేయడము, అలాంటివన్నీ చేయడం అనేది అప్పుడు అవి మాకనిపిస్తది. లక్షణాలు. అవి అట్లా ట్రాన్స్‌గా మారే మారే లక్షణాలు. లక్షణాలు అవన్నీ కూడా. హ్మ్. సో, అప్పుడు అబ్బాయిలను చూసినప్పుడు మాకేమనిపిస్తదంటే, అబ్బా! ఈ అబ్బాయి చాలా బాగున్నాడు గదా! నేను ఒకవేళ కొన్ని రోజులైతే నేను ఆ అబ్బాయితోనే ఉంటే బావుంటది. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు కపుల్స్ చూసినప్పుడు వాళ్ళిద్దరు నడుస్తున్నప్పుడు మాకేమనిపిస్తదంటే, వీళ్ళ జంట బావుంది. అప్పుడు నాకు కూడా నేను కూడా ఆ అబ్బాయి పక్కన నడిస్తే బావుంటదేమో అని నాకలా ఫీలింగ్ అనిపిచ్చేది. సెవెంత్, ఎయిత్, నైన్త్ నాకలా స్టార్ట్ అయిపోయింది. సెవెంత్ స్టార్ట్ అయిపోయింది నాకు. హ్మ్. స్కూల్‌లో కూడా అబ్బాయిలు నా పక్కన కూర్చున్నప్పుడు నాకేదో సిగ్గులా అనిపిచ్చేది. హ్మ్. అయ్యో! ఈయనేంటి నా పక్కన ఒకవేళ చెయ్యేసినా గూడా నాలో స్పర్శ వేరే అనిపిచ్చేది నాకు. స్కూల్‌లో చదువుకునేటప్పుడు సెవెంత్ స్టాండర్డ్ నా పైన ఒక అబ్బాయి చేసినప్పుడు నాకు తెలియని ఫీలింగ్స్ అంటే ఏంటి ఈ అబ్బాయి నా మీద చేయేస్తున్నాడు అదేంటి తెలియకుండానే అలా మాలో ఉన్న హార్మోనిక్ బ్యాలెన్స్ వల్ల లక్షణాలు బయటపడేది.